మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగున విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పందాను కొనసాగించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై విషం కక్కడానికే సమయంతా వేచించింది. సూపర్ 6 హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్కదాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తూ ఉండడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. బాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ 6 శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి ఆయన కుమారుడు ఐటీ మంత్రి లోకేష్ చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ 6 శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకొస్తానని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేష్ శాసనాలంటూ సరికొత్త పదప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు, ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలంతా గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సి వస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేల కొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడ్డంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే 2 వీఆర్ఓలు గాయపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంతమంది 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ఏమి ఏర్పాట్లో, ఏమి కమిటీలో కనిపిస్తూనే ఉంది అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానాడు నిర్వహణలో తెలుగుదేశం పార్టీ బరితెగించి వ్యవహరిస్తోంది. ఓ రాజకీయ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడమే పెద్ద తప్పైతే టీడీపీ బరితెగించి ప్రభుత్వ ఉద్యోగుల మెడలో మహానాడు ట్యాగులు వేసేసింది. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఫక్త్ టీడీపీ కార్యకర్తలను చేసేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మరోవైపు టీడీపీ మహానాడును, ఆ పార్టీ నేతలను తెలుగు తమ్ముళ్లు చాలా లైట్గా తీసుకుంటున్నారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కార్యకర్తలు వచ్చినంతసేపు పట్టలేదు వెనుదిరగడానికి. ఉదయం చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే తెలుగు తమ్ముళ్లంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత అయితే ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.